ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. మే 11. దీన మనస్సు అను వస్త్రంను ధరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 1 పేతురు 5:5. మనము నిజముగా దీనులుగా ఎట్లు కాగలమో నేర్చుకొనవలెను. ప్రభువు తనపై వస్త్రమును అవతల పెట్టివేసి నీళ్లు తువాలు తీసుకొని శిష్యుల పాదములు కడుగుట ద్వారా తన శిష్యులకు మనకు ఒక మాదిరిని చూపించుచున్నాడు. కాబట్టి ప్రభువును బోధకునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. యోహాను 13:14 అని వారికి బోధించెను. సాత్వికము దీనత్వము లేకుండా మనం ఆత్మీయంగా ఎదగలేము. యేసుక్రీస్తు ప్రభు ఈ విధముగా చెప్పెను, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి 11:29. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. మత్తయి 23:12. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రంను ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. 1 పేతురు 5:5-6. నిజమైన దీనత్వం అనున్నది ఒక గొప్ప సుగుణము. మనకు తెలిసి తెలియకుండగానే కొన్నిసార్లు మనం గర్వముగా ప్రవర్తించెదము. మన ఆత్మీయ ఎదుగుదలకు గర్వము గొప్ప ఆటంక కారణమై ఉన్నది. మనము దేవునికి సేవ చేయు విషయంలోనూ మనకున్న బైబిలు జ్ఞానం విషయంలోనూ గర్వించు వారంగా ఉండెదము. యేసుక్రీస్తు ప్రభువే మన మాదిరి, మన సామర్థ్యము. మనము ఆయన దీనత్వమును స్వీకరించుట ద్వారానే ఆయనను సేవించుటకు నేర్చుకొనగలము. ఈ దీనత్వము మన మానవ ప్రయత్నముల వలన రాదు. యేసు ప్రభువుతో కలిసి నిజముగా ఆయన కాడిని మోయువారముగా మనం కావలెను. ఆయన కాడిని మన మీద పెట్టుకొంట అనగా అర్థము అదే. ఒక జత ఎడ్ల మీద మీరు కాడిని చూచియే ఉందురు. ఈ 2 ఎడ్లు కలిసి పని చేయవలెను. ఈ కాడి పాలిభాగమును గూర్చి మనకు తెలియజేయుచున్నది. ప్రభువైన యేసుతో పాలిభాగస్తునిగా పనిచేయుటకు నీవు ఇష్టపడవలెను. ఈ విధముగా మాత్రమే నీవు దీనుడుగా కాగలవు. మనలో చాలా మందిమి దీనులముగా అగుటకు కొన్ని సంవత్సరములు తీసుకొనిదము. ఏదో ఒక విధముగా మనం గర్విష్ఠులమై కొంతమందిని ఇష్టపడము, కొంతమందిని ద్వేషించుదుము. అపోస్తలుడైన పౌలు కూడా అతిశయించు అపాయంలోనికి వెళ్ళనయుండగా దేవుడు అతని శరీరంలో ఒక ముళ్ళు పెట్టెను. దావీదు కూడా అదే అపాయంలో ఉండెను. దేవుడు నియమించిన క్రమమును అనుసరించకుండా దేవుని మందసమును ఎద్దుల బండి మీద తెచ్చుటకు ప్రయత్నించెను. ఇంకొక పర్యాయము దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ఇశ్రాయేలులో శూరులను లెక్కించుటకు ప్రయత్నించెను. అందువలననే దేవుడు దావీదును 2 పర్యాయములు కళ్ళము యొక్క అనుభవంలోనికి తెచ్చెను. ఆ విధముగా ప్రభువు అతని జీవితంలోని పొట్టును తొలగించెను. మన జీవితంలో కూడా గర్వమును పొట్టును తీసివేసి నిజముగా దీనులుగా చేయుటకు మనతో కూడా దేవుడు అదే విధంగా సంధించువాడుగా ఉన్నాడు. దాని తరువాతనే ఆయన మనలను హెచ్చించి మన ద్వారా తన శక్తిని వెల్లడిపరచును.